మనకు ఓవరాల్ గా అంటే నిజంగా అంటే మూడ్ ఆఫ్ ద నేషన్ అని చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది. అండ్ దే హావ్ ఆల్సో సెట్ ఎ టార్గెట్ ఆఫ్ 370 సీట్స్ అన్నారు. इस बार 400 అన్ని అదొకటి క్యాంపెయిన్ చేస్తున్నారు. బట్ బేసికలీ దే ఆర్ వెరీ వీక్ ఇన్ సౌత్ లో వాళ్ళకి, ఎక్సెప్ట్ కర్ణాటక. సౌత్ లో ఇప్పుడు 127 సీట్లు ఉంటే మనకు తమిళనాడు కానీ, కేరళ, మనకు పుడుచేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చూస్తుంటే దే డోంట్ హ్యావ్ మచ్. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద సౌత్ ఇప్పుడు. ఎందుకంటే కొన్ని సీట్స్ అయినా రాదు. భారతీయ జనతా పార్టీ ఎంత మూడో నేషన్ కానీ పబ్లిక్ లో కూడా టాప్ ఉంది, అందరు 400 సీట్లు గెలుస్తామన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు కూడా దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఎక్కడో ఒక తేడా కావచ్చు, ఎందుకు వై షుడ్ వి టేక్ దట్ రిస్క్ అని దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద సౌత్. సౌత్ నుంచి కూడా కొన్ని సీట్లు గెలవాలి అని ఐ థింక్ దే ఫోకస్డ్ లాట్ ఆన్. 127 సీట్ల కనీసం 50% సీట్స్ అయినా టార్గెట్ చేస్తే బాగుంటది అని వాళ్ళు దే ఆర్ టేకింగ్. ఇంతకు ముందే 2017 లోనే వాళ్ళు యాక్చువల్లీ లుక్ సౌత్ అని ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, బట్ డిడ్ నాట్ టేక్ ఆఫ్. కానీ ఈసారి మాత్రం దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సౌత్. అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఇద్దరు వేణుగోపాల్ రెడ్డిలు ఉన్నారు ఇప్పుడు. అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. భరత్ గారు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఒకటి మనకు అనిపిస్తుంది ఏంటంటే, బీజేపీ సౌత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడమే కాకుండా ఇప్పటి వరకు ఎక్కువగా ప్రజల్లో లేనటువంటి పేర్లను తీసుకొచ్చి ఎంపీ స్థానాల్లో వాళ్ళని పోటీకి దించడానికి ఒక పెద్ద ప్రయత్నమే చేస్తా ఉంది. దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేసుకుంటూ వస్తుంది. తెలంగాణలో ఎవరి పేరు పరిశీలిస్తున్నారు? తెలంగాణలో భరత్ గారు మీకు చెప్పదలుచుకున్నది, నేను ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి, మనం ఊహించినటువంటి ఒక 4 నుంచి 6 ఎంపీ అభ్యర్థులు, వాళ్ళు బ్యూరోక్రాట్స్ కానీ, యూనివర్సిటీల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ, అసలు పలానా వాళ్ళు బీజేపీ నుంచి పోటీ చేస్తారని ఊహించడానికి కూడా అవకాశం లేనటువంటి పేర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటిది రిజర్వ్డ్ సీట్ల పైన ఎవరు ఊహించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలి. అదొక తెలంగాణలోనే కాదు, దక్షిణాది రాష్ట్రాలపైన ఈ విధమైనటువంటి ప్రణాళికతోటి బీజేపీ ముందుకెళ్తుందనేది వాస్తవం. ఇది రానున్న ఒక 15-20 రోజుల్లో డిస్కస్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ఎవరు తెలుసుకోవచ్చు. అంటే ఆ పేర్లను, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆ పేర్లను బయట పెట్టలేను, కానీ ప్రముఖమైనటువంటి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అది చాలా కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళు ఒక 3-4 నెలల నుంచి భరత్ గారు సౌత్ లో దాదాపు 100 మంది అభ్యర్థులు ఈ సర్వేలు చేయడము, వాళ్ళకు ఉన్నటువంటి గెలుపు అంశాలకు సంబంధించినటువంటిది కానీ, ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి కానీ సర్వే చేయడం, దీనికి సెంట్రల్ కమిటీ, బీజేపీ సెంట్రల్ కమిటీ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి తీరుతెన్నులను అబ్జర్వ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా, ఉదాహరణకు మీరు అడిగారు కాబట్టి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళ పేర్లు కానీ, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళ పేర్లు కానీ, మన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పనిచేసినటువంటి గంటా చక్రపాణి గారు లాంటి వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉండడమే కాదు, వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టు కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అంటే బీజేపీ హైకమాండ్ స్టేట్ లీడర్షిప్, బీజేపీ హైకమాండ్ స్టేట్ లీడర్లకు వాస్తవానికి సమాచారం ఉందని కూడా నేను అనుకోవట్లేదు. బీజేపీ హైకమాండ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వాళ్ళు దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేయడమే కాకుండా ఆయా అభ్యర్థులను కూడా అప్రోచ్ అయినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అంటే ఇది ఒక వారం 10 రోజులు ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉంది. నేను కొన్ని పేర్లు ప్రస్తావించాను తప్పితే ఇవి మచ్చుకు మాత్రమే. అంటే ఇలాంటివి పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వాళ్ళు గ్రౌండ్ వర్క్ వేసుకోకుండా డైరెక్ట్ గా ఎలక్షన్ దిగుతాయి. ఇంకా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. టైం తక్కువ. గత ఎన్నికల ఫలితాలు చూస్తే మనం చూస్తూ ఉంటే, భరత్ గారు ఇప్పుడు నాకు కొద్దిగా నేను ఎట్లంటే స్టూడియోలో లేను కాబట్టి ఒక 1 మినిటే టైం ఇవ్వండి నాకు. ఎందుకంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు భరత్ గారు, పార్లమెంట్ స్థానాలు, ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి అసలు ఎవరు ప్రజల్లో పేర్లు లేనటువంటి వాళ్ళు కూడా గెలుపొందినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు కనుక మనం తీసుకుంటే వీళ్ళు ప్రజలకు తెలియని పేర్లు కాదు. ఒకటి బీజేపీ వైపు నుంచి వస్తున్నటువంటిది నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను, రిజర్వ్ స్థానాలు లేకపోతే పలానా కుటుంబానికి సంబంధించినటువంటి స్థానాలు అనుకునేటటువంటి వాటిపైన కాకుండా, ఎక్కువగా రిజర్వ్ స్థానాల్లో పలానా కీలకమైన నేత, కీలకమైన అభ్యర్థి పలానా స్థానం నుంచి 2-3 సార్లు గెలుపొందారు అనేటివి పక్కన పెట్టి కొత్తగా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పి ఈ రోజు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అనుగుణంగా కొన్ని ఎత్తులు వేయడం కానీ, దానికి అనుగుణంగా ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక జోష్ మీద ఉన్నారు కాబట్టి, యువ నాయకుడుగా ఉన్నటువంటి
లాంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే చాలా మంది ఉద్దండులు ఉన్నటువంటి వాళ్ళు గెలుపొందారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తిరిగి వాళ్ళు మళ్ళీ ఎంపీగా పోటీ చేసేటటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంటే కొత్త వారిని తెరపైకి తీసుకొచ్చి కుటుంబ రాజకీయాల కంటే కూడా ప్రజలతో మమేకమై ఉన్నటువంటి వాళ్ళను, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని, సామాజిక కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సీట్లు కేటాయింపు చేస్తే ఖచ్చితంగా ఓవర్ ఉండొచ్చు. కానీ వీళ్ళందరి ఎత్తుల కంటే కూడా ఈ సీట్ల కేటాయింపులో కొంత మేరకు బీజేపీ ఒక 6 నెలల నుంచి ఒక విధమైన నరేర్ వేణుగోపాల్ రెడ్డి గారు కొత్త వాళ్ళని ట్రై చేస్తున్నారా? కొత్త పేర్లు చెప్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ, గంటా చక్రపాణి వీళ్ళందరినీ కూడా బీజేపీ ఏమైనా కన్సల్ట్ చేస్తుందా? అఫ్ కోర్స్. అంటే వేణు గారికి ఏమన్నా మరి సమాచారం నాకైతే లేదు. సమాచారం చేస్తే చేయొచ్చు, నాకు లేదు. అది వాళ్ళు ఆంధ్రాకు సంబంధించి చేసి ఉంటారు. ఇక్కడ కాకుండా ఆల్రెడీ ఇక్కడ 17 మందికి 17 కాంపిటీషన్ ఉన్నది. 17 మందిలో ఇప్పుడు నేను అనుకుంటా రేపు లిస్ట్ రాబోతున్నది. గంటా చక్రపాణి గారి పేరు కొత్తగా చెప్తున్నారు. గంటా చక్రపాణి అంటే తెలంగాణ కదా, ఆయన ఆంధ్ర వెళ్ళి కంటెస్ట్ చేయలేదు కదా. అదే ఆయన ఒక్కడు మరి ఇక్కడ ఏదైనా వరంగల్ ఏదైనా మరి ముందు మనకు తెలియదు. అదొకటి నేను క్లారిటీ ఇవ్వలేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇప్పుడు వారు చెప్పేదాన్ని బట్టి ఏమన్నా పైన వాళ్ళు ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి చేయొచ్చు. రెండోది చెప్పండి, ఇప్పుడు మీరు ఈ విషయం నెక్స్ట్ ఓవరాల్ గా మీకు బీజేపీకి 5 సీట్లు వస్తున్నాయి మా సర్వేలో. 17కు కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1. ఓటింగ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ 28, కాంగ్రెస్ 40, బీజేపీ 23. పోయినసారి మీ సర్వేలో 3 ఇచ్చారు, ఇప్పుడు మీరే 5 చేసి. సరే, దాన్ని మళ్ళీ సర్వే అయితే మళ్ళీ దాన్ని పనిచేస్తారు. లోక్సభ ఎన్నికలు అయితే సర్వే చేయలేదు, వేరే సర్వే వచ్చింది ఒకటి. అయితే సరే, అది ఏదైనా కానీ మేము దాదాపు అసెంబ్లీలో మాకు 14-15% ఓట్లు వచ్చినాయి. మేము పోయినసారి సరే మీకు తెలిసి 4 గెలిచినాం కదా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈసారి తెలంగాణ స్వీప్ చేస్తాం. మేము కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ లీడ్ చేసిన కానీ ఇలా చేసి బీజేపీ లీడ్ చేస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో. ఏమని ఉండని స్వీప్ అంటే ఎన్ని సీట్లు మీ ఉద్దేశంలో? ఇంత లెక్కని చెప్పు, మేము అన్నిట్లలో మంచి పోటీ ఇస్తాం, మెజార్టీ సీట్లు గెలుస్తాం, డౌట్ లేదు. మెజార్టీ కంటే పైన సీట్లు గెలుస్తాం. నేను ఇప్పుడు పర్టికులర్ ఈ సీటు గెలుస్తాం, 10 అనలేదు, ఈ సీటు గెలుస్తాం. మీకు ఒక విషయం చెప్తున్నా, ఆశ్చర్యకరమైన నల్గొండ 30% రీచ్ అయినా. మేము 8 కాన్స్టిట్యున్సీలలో పార్టీ పరంగా సర్వే 40% ఎబో ఉన్నాం. తర్వాత 4 కాన్స్టిట్యున్సీలలో 35 to 40 మధ్యలో ఉన్నాం సర్వేలో. పార్టీ పరంగా నో క్యాండిడేట్ ఎవరైనా పెట్టండి. కాబట్టి ఇవే 12 అయినాయి మాకు. నల్గొండ 30% ఉన్నది, భువనగిరి మాకు 30% ఉన్నది సర్వేలో పార్టీ పరంగా, క్యాండిడేట్ కాకుండా. కాబట్టి వాళ్ళు ఏది గెలుస్తారో ఏది గెలవరో తెలియదు. తర్వాత ఖమ్మంలో కూడా మేము ఈసారి ఆశ్చర్యకరమైన రిజల్ట్ సాధించబోతున్నాం. మీకే తెలుస్తుంది, ఒక 2-3 రోజుల్లో తెలుస్తుంది. వాళ్ళు ఖమ్మం కూడా ఊహించుకోవద్దు, అంత ఆశ్చర్యకరమైన విషయం. చూడండి, అంటే ఖమ్మం జనరల్ గా బీజేపీ అంటే నథింగ్ అంటారు కదా, అది నథింగ్ ను ఎట్లా మారబోతుందో మీకు చెప్తున్నాం. అలాంటి క్యాండిడేట్ వస్తారు, అట్లా నడుస్తుంది రేపు. కాబట్టి ఖమ్మమే మేము ఛాలెంజ్ చేసినప్పుడు మిగతా అక్కడ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఆశ్చర్యకరమైన రిజల్ట్ ఉంటుంది. ఎవరిని చూసి ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఎవరిని చూసి ఓటేస్తారు వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు సరే చూసినప్పుడు సీఎం క్యాండిడేట్ గా ఎమర్జెన్సీ పెట్టిండ్రు, వాళ్ళు ఓట్లు పడ్డాయి. ఇప్పుడు రాహుల్ గాంధీని చూసి ఎవరైనా ఓటేస్తారని నిన్నగా డిఎంకే వాళ్ళు వాళ్ళ పొత్తుల చూడండి, అక్కడ చైనా జెండా పెట్టింది మోడీ గారు ఓపెనింగ్ పోతే. అంటే ఎట్లా ఉన్నదంటే వీళ్ళకు దేశం తెలియదు, విదేశం తెలియదు, ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ పార్ట్నర్స్ ఏం చేస్తున్నారో తెలియదు. ఏ కంట్రీలో ఒక నేషనల్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కనీసం వాళ్ళకు ఎంత విద్రోహకరమైన పరిస్థితులు ఉన్నాయంటే దేశంలో ఏది పడితే చేస్తున్నారు. నిన్న ఒక ఆయన కర్ణాటకలో గెలిస్తే, రాజ్యసభ గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అని స్లోగన్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇంకా ప్రజలు ఓటేసి గెలిపిస్తారని వాళ్ళు అమ్ముతున్నారు. ఏమనంటే మతం అంటారు, మేము మతం వాడుతున్నాం, ఇవన్నీ మా మతపరమైన ఇవన్నీ చేసేటువంటి సత్యం. కాబట్టి లేకపోతే ఒక ఆయన సౌత్ నుంచి పోయేమంటాడు, సౌత్ ఇండియా వేరు చేయాలంటాడు. ఇంకో ఆయన పోయి సౌత్ ఇండియాకు నిధులు ఇస్తలేవంటాడు. ఏం మాట్లాడతారండి బాబు? నిన్న పోయి మోడీ చెప్పిండు కేరళకి ఎన్ని నిధులు వచ్చినాయి కేరళ మీటింగ్ లో. గతంలో యూపీఏ కాలంలో ఎన్ని వచ్చినాయి. నిన్న తమిళనాడులో చెప్పిండు యూపీఏ పీరియడ్ 10 ఏళ్ళలో ఎన్ని నిధులు వచ్చినాయి, మేము ఎన్ని ఇచ్చినాం, ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చినాం, ఏమి ఇచ్చినాం మొత్తం చెప్పిండు. ప్రజలు ఇవాళ అన్ని ఇచ్చినాక అంత మాకు బేస్ లేని కాడ కూడా తమిళనాడులో ఇవాళ లక్షల మంది మీటింగ్ లోకి వస్తున్నారంటే ఉట్టినే ఉంటుందా? ఏమన్నా డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నా? కాబట్టి ఎటుపోతున్నది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు?
వాళ్ళ ఆఖరుకు బీజేపీ మీద వ్యతిరేకం, మోడీ మీద వ్యతిరేకం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అది ఎక్కడికి పోతుందో అందులో కూడా పోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలంటే కాంగ్రెస్ దో బీఆర్ఎస్ ఓటింగ్ రావాలి. ఎవరు ఓటు వస్తుంది అనుకుంటారు? మీకు విషయం చెప్తా సార్, 2019లో మేము ఎక్స్పెక్ట్ చేయలే 4 సీట్లు గెలుస్తామని. 4 గెలుస్తామని మేము ఎక్స్పెక్ట్ 104 డివైడ్ పోయినాయి. 4 గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేయలే. ఇవాళ మాకు 15% ఓటు అసెంబ్లీలో వచ్చింది. అన్ని దిక్కుల నాయకత్వం ఉంది. 119 కాన్స్టిట్యూన్సీలు మాకు మంచి అసెంబ్లీలో నాయకత్వం ఉంది. ఓవైపు మునుపటి కంటే ఎక్కువ వేవ్ ఉంది. మేము చేసిన పనులు కనిపిస్తున్నాయి. రేపు మళ్ళీ 4-5 తారీఖు నాడు 3-4 అనుకుంటా మోడీ గారు పర్యటిస్తున్నాడు బహిరంగ సభలు 2. 4వ తారీఖు పూట 5వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు ఉన్నట్టు. కాబట్టి ఈ రోజు మేము చేసిన డెవలప్మెంట్ మీదనే మేము అడుగుతున్నాం, వేరే ఏం అడుగుతున్నాం. ఇవాళ ఈ 10 సంవత్సరాల తెలంగాణ ఏమంటే టీఆర్ఎస్ చేసింది ఏం లేదు, బీజేపీ చేసిందే కనిపిస్తుంది. రోడ్లు మేము చేసినాయి, వాళ్ళు వేసిన ఒక్క కొత్త రోడ్డు లేదు. వాళ్ళే చెప్తున్నాయి. ఇవాళ రైల్వేస్ ఎంత డెవలప్ చేసినాం కదా, ఎన్ని ఎక్స్ప్రెస్లు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీల నిధులు కానీ మున్సిపల్ నిధులు కానీ వాళ్ళ షేర్ ఎంత ఉన్నది, మా షేర్ ఎంత ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. సరే ఆ ప్రభుత్వం పోయింది, కానీ వాళ్ళు మేము ఇచ్చేదాని ప్రభుత్వం నడుస్తుంది అనేది ఇవాళ మేము చెప్తున్నాం. మేము 10% మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు 10% పెంచిండు. 32% యూపీలో ఉంటే 42% చేసిండు. ఏడనే కాకుండా జిఎస్టీ తీసుకొచ్చిన నిధులు పెరిగినాయి. ఆ జిఎస్టీ కూడా వాళ్ళు కరెక్ట్ వాళ్ళు ఇంకా విజిలెన్స్ కరెక్ట్ ఉంటే ఇంకా జిఎస్టీ ఆదాయం పెరుగుతుంది. శ్రీధర్ రెడ్డి గారు, నరహరి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీధర్ రెడ్డి చూడండి, మీరు ఓవరాల్ అబ్జర్వేషన్ ఒకటి నేనేమంటున్నా, వి స్టిల్ హ్యావ్ టైం. అంటే పెంటపాటి పుల్లారావు గారు అన్నారు ఏంటంటే పార్టీ 20 ఏళ్ళు ఉంటుంది, టీఆర్ఎస్ చాలా మంది పోతుంది అంటారు, అది సాధ్యం కాదు. బట్ 28% ఎట్లా పోతుంది? ఇవాళ 39 ఎమ్మెల్యే సీట్స్ ఉండి 25 మంది ఎమ్మెల్సీలు ఉండి గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా జడ్పీ చైర్మన్ వరకు మెజారిటీ మేముండి పార్లమెంట్లో ఇప్పుడు సిట్టింగ్ ఈ గవర్నమెంట్లో 9 ఎంపీస్ మాకుండి ఇప్పుడు 37.5% ఓటింగ్ మాకు వచ్చినటువంటి పార్టీ ఊరికనే పోద్దని ఎవడన్నా పిచ్చి మాటలు మాడితే తెలియతక్కుతాను అది వాళ్ళది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ విజువల్ థింకింగ్ ఎప్పుడు ఉంటుంది. లాస్ట్ టైం ఉన్నటువంటి 4 సీట్లు బీజేపీకి ఎట్లా వచ్చినాయో, కాంగ్రెస్కి ఎట్లా వచ్చినాయో, వి ఆల్ నో ద నెరేటివ్. ఆ 4 ఇట్లలో ఒక్కటి తప్పితే మిగతా 3 ఇట్లలో ఒక చిన్న వాదాన్ని పట్టుకొని దాన్ని ప్రజల్లో తిప్పి పెట్టినారు. సరే, వేనన్నా చాలా విషయాలు చెప్పాడు. అక్కడ 30% ఉంది, ఇక్కడ 40% ఉంది. ఇట్లా నేను చాలా సార్లు విన్నాను. చెప్పడం తప్పు కాదు, ఉండాలనుకోవడం తప్పు కాదు. ఎప్పటికప్పుడు నరేంద్ర మోదీ గారిది వేవ్ ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అని చెప్పడం కాదు. 14లో ఐ వాజ్ దేర్ ఇన్ బీజేపీ, 19లో ఐ వాజ్ దేర్ ఇన్ బీజేపీ. అప్పుడు కూడా బ్రహ్మాండంగా నరేంద్ర మోదీ గారి యొక్క పేరు వేవ్. ప్రాబబ్లీ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ టు కౌంట్ 19 వాజ్ ద పీక్. ఇప్పుడు కాదు, ఇట్స్ అ కన్సిక్వెన్స్ అంతే. కానీ అప్పుడే సరే, అది వాళ్ళు ఈసారి ఇంకెన్ని ఎక్కువ సీట్లు వేసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో మాడుతున్నారు. లేదు, అది కాదు అని నేను చెప్తున్నాను మీకు. దట్ మే బి ది సర్వే, దట్ మే బి దేర్ ఒపీనియన్. బట్ ఐఎమ్ అ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్, ఐ అండర్స్టాండ్ పాలిటిక్స్ ఆల్సో ఈక్వల్లీ బెటర్. నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ స్టిల్ సేయింగ్ హియర్, మీకు మీరు గుర్తుపెట్టుకోండి, పోయినసారి వచ్చిన 4 సీట్లు రీటైన్ చేసుకోగలిగితే తెలంగాణలో దట్ విల్ బి ఎ బిగ్ టాస్క్ ఫర్ భారతీయ జనతా పార్టీ. అండ్ బీఆర్ఎస్ ప్రాస్పెక్ట్స్ మీకు చెప్తున్నాను నేను.